అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తుతో పాటు బీజేపీతో కూడా పొత్తు దాదాపుగా ఫిక్స్ అయింది. బీజేపీతో పొత్తు విషయంలో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. నేను కూడా చాలా ఊహాగానాలు చెప్పాను. కాకపోతే మనం ఫస్ట్ నుంచి మన ఛానల్లో ఒక క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి నాటికి వీళ్ళు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ పొత్తు విషయంలో ఫిబ్రవరి కల్లా క్లారిటీ ఇస్తారు. అప్పుడు వరకు బీజేపీ గోడ మీద పిల్లువాటంలోనే రాజకీయం చేస్తుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ ఉంటుంది, మరోవైపు టీడీపీతో కూడా కొన్ని చర్చలు జనసేన ద్వారా కొన్ని జరుగుతుంటాయి అని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళు ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నాలు కూడా కొన్ని చేస్తారని చెప్పుకోవచ్చు. సో అంటే బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేసింది. ఒకవైపు చిరంజీవి గారిని, ముద్రగడ గారిని బీజేపీలో జాయిన్ చేసుకోవాలి, కాపులు రాజకీయం చేయాలి, కాపు కమ్యూనిటీ ద్వారా మొత్తం రాజకీయం చేయాలనే ఒక ప్లాన్ వేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు లొంగల. పవన్ కళ్యాణ్ గారు కనుక బీజేపీ వైపు టర్న్ అయితే అప్పుడు బీజేపీ ఒక గేమ్ నడిపించేది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టేది. కానీ బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడంలో ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన గట్టిగా నిలబడ్డారు, యాంటీ వైసీపీగా ఆయన గట్టిగా నిలబడ్డారు. సో అందుకు బీజేపీ కూడా ఇటువైపు తూగిందనమాట. సో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు దాదాపుగా ఫిక్స్ అయింది. ఇక సీట్లు కూడా పెద్దగా గందరగోళ పరిస్థితులు ఏమీ ఉండవు. సీట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంది. ఒక 4 ఎంపీ సీట్ల వరకు ఓకే. 2014లో బీజేపీకి పెద్దగా బలం లేదు. అప్పుడే 4 ఎంపీ సీట్ల నుంచి 4 3 విశాఖపట్నము, నరసాపురము, తిరుపతి కాదు, ఇంకా 3 ఎంపీ సీట్లు అనుకుంటా. అప్పుడు 3 ఎంపీ సీట్లు, 7 ఎమ్మెల్యే సీట్లు అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు. మేబీ ఇప్పుడు ఒక 4 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి టీడీపీ జనసేన కూడా సిద్ధంగా ఉన్నాయి. బీజేపీకి 4 ఎంపీ సీట్లు కూడా ఆల్రెడీ వాళ్ళు రాజంపేట ఒకటి, గతంలో రాజంపేట నుంచి పురంధేశ్వర్ గారు పోటీ చేశారు 2014లో. సో ఇప్పుడు మళ్ళీ రాజంపేట వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంది. లేని పక్షంలో తిరుపతి అయితే అడుగుతారు. మరొకటి నరసాపురం, ప్రోగ్రాం కృష్ణరాజు గారు టీడీపీలోకి రావాల్సింది బీజేపీకి వెళ్తారు. బీజేపీకి వెళ్ళి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తారు. సో నరసాపురం పార్లమెంటు, అలాగే విశాఖపట్నం పార్లమెంటు అడుగుతారు. విశాఖపట్నం ఇస్తారా లేదని తెలియదు, కానీ విశాఖపట్నం పార్లమెంట్ సీట్ అయితే మాత్రం అడుగుతారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే అక్కడ నుంచి ఆల్రెడీ పురంధేశ్వర్ గారు ఖర్చు వేశారు ఇక్కడ నుంచి పోటీ చేయాలి అని. వీటితో పాటు మరో ఎంపీ సీట్ ఏదైనా అడిగే ఛాన్స్ ఉంది. మేబీ నరసరావుపేట అనుకుంటున్నా. ఇలా 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. అలాగే వాటి పరిధిలో కొన్ని ఎమ్మెల్యే సీట్లు, విశాఖ నార్త్ కానీ, కైకలూరు కానీ, అలాగే విశాఖపట్నం జిల్లాలోనే మరో సీటు, అలాగే నరసాపురం పార్లమెంట్లో ఒక సీటు, అలాగే కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, అలాగే ధర్మవరం సీటు, ఇలా కొన్ని నియోజకవర్గాలు వాళ్ళకు ఉన్నాయి. బీజేపీకి ఆల్రెడీ మంచి లీడర్షిప్ ఉంది. కామినేని శ్రీనివాస్ గారు అయితేనేమి, భూమా కిషోర్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే గోనుగుంట్ల సూర్యనారాయణ గారు ఆయన అయితేనేమి, అలాగే ఆయనతో పాటు విష్ణుకుమార్ రాజు గారు, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి సీట్లు రెడీగా ఉన్నాయి. సో దానికోసం వాళ్ళ కోసం కూడా కొన్ని నియోజకవర్గాలు అడిగే ఛాన్స్ ఉంది. అలా బీజేపీ టీడీపీ జనసేన పొత్తుంటే బీజేపీకి ఏ సీట్లు ఇస్తారనేది పెద్దగా మనం కష్టపడక్కర్లా, ఈజీగా గెస్ చేసేయచ్చు. 7 లేదా 8 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు, అవి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి రేపటికి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఈరోజు నైటు లేదంటే రేపు మార్నింగు అమిత్ షా గారితో భేటీ ఉంటుంది, జేపీ నడ్డా గారితో భేటీ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 2 డేస్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్తారు. అక్కడితో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట పొత్తుల విషయంలో. థ్యాంక్ యూ.